ఒక రాజకీయ నాయకుడు తన కోసం తాను బ్రతకడం వేరు, జనం కోసం బ్రతకడం వేరు. వేల కోట్లు సంపాదించుకోవచ్చన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టే నేతలున్న నేటి రోజుల్లో ప్రజల కోసం వందల కోట్ల సంపాదనను వదిలి ప్రజాక్షేత్రంలోకి దిగిన నాయకుడు ఆయన. మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలను కార్యాచరణలో చూపిస్తున్న సీరియస్ పొలిటీషియన్. ఆయన చేపట్టిన పదవికే వన్నె తెచ్చిన ఆ లీడర్ తనను ఇంతటి వాడిని చేసిన సొంత నియోజకవర్గాన్ని వందల కోట్ల అభివృద్ధి పనులతో దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరు అన్నది. ఆయన త్యాగం అజరామరం. ఆయన నిస్వార్థ గుణమే ఏపీకి వరం. ప్రజల కోసం వందల కోట్ల రూపాయల సంపాదనను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన కారణ జన్ముడాయన. ఆయనే ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్క గంటలో లక్షల మంది జనాన్ని కూడగట్టగల ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది ఆయన పవర్. ఏపీ రక్షకుడుగా, ప్రజలకు ఆపద్బాంధవుడుగా తనదైన ముద్ర వేసి రాజకీయ చదరంగంలో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఒక్కరోజు కాల్షీట్ల ఖరీదు అక్షరాల 2 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యధికంగా యువతలో ఫాలోయింగ్ ఉన్న రియల్ హీరో. ఏది కావాలన్నా కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితి. కోరుకున్నది క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. రాయల్ లైఫ్. అంత ఉన్నతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం ఏ పనైనా చేయాలంటే అందుకు దమ్మున్న గుండె కావాలి. వందల కోట్ల రూపాయల సంపాదనను వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి దిగాలంటే అది కొంతమందికే సాధ్యం. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న చాలా మంది నేతలపై హత్య కేసులు, దొమ్మి కేసులు ఉన్నాయి. అంతేకాదు, రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బు సంపాదనని లక్ష్యంగా వస్తున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయనకు సమాజ స్పృహ ఎక్కువ. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కోట్లాది రూపాయలను సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. అసలు పవన్ కళ్యాణ్ను ఓ సినిమా నటుడుగానో లేదంటే ఒక రాజకీయ నాయకుడుగానో కాకుండా ఓ మానవతావాదిగా అభిమానిస్తారు జనం. అదే ఆయన్ను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. ఇక రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఏనాడు పదవి కోసం పాకులాడలేదు పవన్. కేవలం రాష్ట్రం బాగుంటే చాలనుకున్నారు. అందుకే ఓటు చీలిపోకుండా పొత్తు కుదుర్చుకుని రాష్ట్రం కోసం తాను తగ్గారు. పవన్ కళ్యాణ్ వలనే ఏపీలో జగన్ గద్దె దిగి కూటమి ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు, కేంద్రంలో 3వ పర్యాయం మోదీ ప్రధాని కాగలిగారంటే అందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణే అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు అనేక మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. అయితే ఆ పదవి ఎక్కువగా అలంకారప్రాయంగానే ఉండిపోయింది. డిప్యూటీ సీఎంగా ఉండటం అంటే పేరు మాత్రమే, అసలు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. కానీ ఈ ధోరణిని మార్చి ఆ పదవికి కొత్తవన్నీ తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలిచారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అద్భుతం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనకున్న ఆకర్షణ పెరుగుతుంది. దానికి కారణం కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే కాదు, 14 నెలల కాలంలోనే చూపించిన పాలనా శైలి కూడా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం వంటి కీలక శాఖల బాధ్యత చూస్తున్నారు పవన్. ఆయన తనదైన శైలిలో ఈ శాఖల్లో ముద్ర వేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడం ఆయన ప్రధాన లక్షణం. సూటిగా పనిచేసే, ఎవరికీ లొంగని అధికారులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఫైల్ను స్వయంగా చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న క్రమశిక్షణ, శ్రద్ధ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే తనను ఈ స్థాయికి చేర్చిన పిఠాపురం నియోజకవర్గానికి పవన్ వరాల జల్లు కురిపిస్తున్నారు. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు.
కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఇక అంతకు ముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. 7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పనులు కొనసాగుతున్నాయని, 2024లో పిఠాపురంలో 380 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. సుస్థిర పాలన కోసం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలని కోరుతూ, పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయడం మా ఉద్దేశం కాదు అని స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఫలితాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. వాళ్లు గెలిస్తే ప్రజా తీర్పు అంటారు, కూటమి గెలిస్తే ఈవీఎంల తప్ప అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ కామెంట్లకు కౌంటర్ వేశారు పవన్. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం సమగ్ర అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 39.75 కోట్ల వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్, మోటారు మరమ్మతుల కోసం నిధుల మంజూరు, అలాగే రోడ్లు, డ్రైనేజ్ ఇలా అన్ని విషయాల్లోనూ పిఠాపురం నియోజకవర్గానికి నిధులను విడుదల చేస్తున్నారు పవన్. కేవలం ఒక్క ఏడాదిలోనే 380 కోట్లతో అభివృద్ధి పనులంటే ఇక మిగతా 4 ఏళ్లలో పిఠాపురం రూపురేఖలే మారిపోవడం ఖాయమని అంటున్నారు. తనను గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు నియోజకవర్గంలో పవన్ చేస్తున్న అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోతాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.